మురళీరవళి మ్రోగుతుంది ఓ, మురళీరవళి మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ. మురళీరవళి మ్రోగుతుంది ఓ, మురళీరవళి మ్రోగుతుంది. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యుని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మావానిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళి మ్రోగుతుంది ఓ, మురళీరవళి మ్రోగుతుంది. ఓం శాంతి. ఈరోజు 28/1/21 బాబా ఎల్లప్పుడూ కూడా నిరహంకారిగా ఉండాలి, ఎప్పుడు కూడా అభిమానంలో రావద్దు. ఎందుకంటే అదంతా మిథ్యమైన అభిమానం, అది శాశ్వతంగా ఉండదు. అటువంటి అభిమానము, అహంకారము ఇవన్నీ కూడా జీవితంలో శాంతి, నెమ్మది ఇవన్నీ కూడా ఉండదు ఇందులో. అంచేతన నిరహంకారిగా ఉండండి అని తెలిపిస్తూ, తర్వాత మీ భాగ్యాన్ని మీరు చూసుకోండి. ఎలాంటి భాగ్యశాలి మనం, ఎంత ఖుషి ఆనందం అనే ఖజానా బాబా ఇచ్చారు కదా, దాన్ని మీరు గుర్తు చేసుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది? పద్మాపదం భాగ్యశాలిలని అనిపిస్తుంది. అంచేతన బాబా ఈరోజు విశేషంగా పిల్లలకి ఏ అభిమానం వద్దు, అహంకారం వద్దు, ఎటువంటి అవగుణాలు ఉన్నా కూడా అది తీసేసేయండి. అది వద్దు, ఇంకా మీకు పనికి వస్తుందా? రాదు కదా. రాంది మనం ఎందుకు పెట్టుకోవాలి? అది యూజ్ అవ్వదు ఇంకా, అవునా లేదా? సో అంచేతన ఈరోజు మనలో ఏ బలహీనతలు ఉన్నా కూడా దాన్ని ఏం చేయమంటారు బాబా? అది వదిలేసేయండి, దాన్ని బాబాకి సమర్పించండి, బాబాకి ఇచ్చేసేయండి. అప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తే మళ్ళీ మీ దగ్గర అది రాదు. అయితే మాయ కూడా చాలా జబర్దస్త్ ఉంది, అది కూడా మనకి కొద్దిగా కష్టం పెడుతుంది, లేదని కాదు. అయితే ఇక్కడ మనము నిశ్చయ బుద్ధి విజయంతిగా ఉన్నట్లయితే అదేమి కూడా చేయదు. ओम शांति। मीठे बच्चे, कभी भी मिथ्या अहंकार में नहीं आओ, इस रथ का भी पूरा पूरा रिगार्ड रखो। మధురమైన పిల్లలారా, ఎప్పుడు కూడా మిథ్య అహంకారంలో రావద్దు. ఈ రథం యొక్క పూర్తి గౌరవాన్ని పెట్టండి, గౌరవించండి. ఎవరికి? బ్రహ్మా బాబాకి. ప్రశ్న, तुम बच्चों में పద్మాపదం భాగ్యశాలి కౌన్ और దుర్భాగ్యశాలి కౌన్? మీ పిల్లల్లో పద్మాపదం భాగ్యశాలిలు ఎవరు మరియు దుర్భాగ్యశాలిలు ఎవరు అని బాబా అడుగుతారు. ఎవరి యొక్క నడవడిక దేవతలా ఉంటుందో, ఇతరులకి అంటే ప్రతి వాళ్ళకి సుఖాన్ని ఇస్తారో అటువంటి వాళ్ళకి బాబా పద్మాపదం భాగ్యశాలిలు అంటారు. మరి ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళకి దుర్భాగ్యశాలిలు అని చెప్తారు. కొంతమంది మహాన్ దుర్భాగ్యశాలిగా అయిపోతారు. దుర్భాగ్యశాలిలో కూడా మహాన్ దుర్భాగ్యశాలిలు అయిపోతారు.
అందరికీ కూడా దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. మహాన్ దుర్భాగ్యశాలిలు ఇతరులకి ఏం చేస్తారు? దుఃఖాన్ని ఇస్తూనే ఉంటారు. మరి వాళ్ళకి సుఖం ఇచ్చేదే తెలీదు అంటున్నారు బాబా. ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్. ఇది ప్రతి వాళ్ళకి దుఃఖం ఇచ్చేది తెలుసు, కానీ ఇతరులకి సుఖం ఎలా ఇవ్వాలి అనేది వాళ్ళకి అసలు అర్థమే అవ్వదు. बाबा कहते हैं बच्चे अपनी अच्छी रीति संभाल करो, सबको सुख दो, लायक बनो. ఇప్పుడు బాబా తండ్రి కదా ఎంతైనా. తండ్రి ఏ రూపంలో చెప్తారు? పిల్లలారా, మంచిగా మిమ్మల్ని మీరు సుధారణ చేసుకోండి, అందరికీ కూడా సుఖాన్ని ఇవ్వండి, యోగ్యమూర్తులు కండి పిల్లలారా అంటారు బాబా. సరేనా? ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు. మీరు పాఠశాలలో కూర్చున్నారు ఉన్నతమైన క్లాస్కి వెళ్ళేదానికోసం. మనసులో మీకేమనిపిస్తుందంటే మనం చాలా ఉన్నతమైన ప్రపంచానికి అంటే స్వర్గ పదవి ప్రాప్తి చేసుకుంటున్నాము. ऐसे बच्चों को तो खुशी बहुत होनी चाहिए. अगर हम सबको निश्चय है तो सब एक जैसे तो हो ना सके. అందరికీ పిల్లలకి చాలా సంతోషం ఉండాలి. ఒకవేళ నిశ్చయము ఉన్నట్లయితే అందరికీ ఒకేలాగా నిశ్చయం ఉంటుందా? లేదు కదా. అందులో ఫస్ట్ లాస్ట్ నంబర్ వరకు ఉంటారు. పేపర్స్లో కూడా ఫస్ట్ లాస్ట్ నంబర్ వరకు నంబర్ తీసుకుంటూనే ఉంటారు. కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. తో హర్ ఏక్ అప్ని దిల్ సే పూచో. ఇప్పుడు బాబా అడుగుతారు, మీరు ప్రతి వాళ్ళు కూడా మీ మనసులో మీరే లోతుకు వెళ్ళి కనుక్కోండి. బాబా జో ఇత్నా హమ్కో ఊంచ బనాతే హే మై కహా తక్ లాయక్ బనా. ఇంత మంచిగా బాబా మమ్మల్ని చేస్తున్నారంటే అంత ఉన్నతమైన యోగ్యమూర్తి నేనైనా అనేసి మీలో మీరే చూసుకుంటారా? అందరూ చూసుకోవాలి. సరేనా? మళ్ళా ఫలానా వాళ్ళకన్నా మంచిగా ఉన్నానా, లేక నేను కొద్దిగా తక్కువ ఉన్నానా, నేను చదువుకుంటున్నానా, అది కూడా చూసుకోవాలి. తర్వాత కొంతమంది ఏదైనా బాబా అంటారు, ఏదైనా బలహీనతలు ఉన్నట్లయితే కనిపిస్తుంది కదా తండ్రికి కూడా. ఏమని? వీళ్ళు తక్కువ బలహీనంగా ఉన్నారు, తక్కువ మార్క్స్లో ఫెయిల్ అయిపోతారు. అంటే ఏంటి? నీచే చలే జాతాయి. అంటే బాగా చదువుకోలేదు అంటే ఇంకా కిందికి వెళ్ళిపోతారు. భలే మానిటరే కావచ్చు, అయితే కూడా ఏదైనా సబ్జెక్ట్లో బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఏమైపోతారు? కింద దిగినట్లనే కదా. ఎవరైనా కొంతమంది మాత్రమే స్కాలర్షిప్ తీసుకుంటారు. ఇది కూడా స్కూల్ అయినది. మీకు బాబా తెలుసు, బాబా నాకు చదివిస్తున్నారు. మొట్టమొదట బాబా యొక్క చదువులు ఏంటంటే చదువు పవిత్రత. సరేనా? బాబా ఏం చదివిస్తారు మనకి పిల్లలకి? పవిత్రత. బాబాకి మీరు పిలిచారు పవిత్రంగా తయారు చేయడం కోసం. ఒకవేళ చెడు దృష్టి వచ్చిందనుకోండి, అది పని చేసినట్లయితే స్వయం ఫెయిల్ అయిపోతారు. మీకు ఫీల్ అవుతుంది, అవును కదా నాలో చెడు దృష్టి వచ్చేసింది అని ఆత్మకు అనిపిస్తుంది కదా. మళ్ళీ బాబాకు కూడా రాస్తారంట ఆ పిల్లలు. ఏంటంటే, బాబా ఈ సబ్జెక్ట్లో నేను బలహీనంగా ఉన్నాను పవిత్రతలో. స్టూడెంట్ యొక్క బుద్ధి తప్పకుండా నడుస్తూనే ఉంటుంది కదా. మంచిగా చదివినా చెడు, కొద్దిగా బాగా చదువుకున్నా చదువులేకపోయినా, हम फलाने सब्जेक्ट में बहुत कम हूँ. कोई ऐसे भी समझते हैं हम फेल होंगे, ఫలానా సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నాను అనేసి మళ్ళా నేను ఫెయిల్ అయిపోతాను అనేసి కూడా కొంతమంది విద్యార్థులకి అర్థమైపోతుంది. అయితే బాబా యొక్క జ్ఞానంలో మొట్టమొదటి సబ్జెక్ట్ ఏంటి అంటే పవిత్రత. బాబా బహుత్ లిఖతే హే బాబా హమ్నే హార్ కాయి. చాలామంది పిల్లలు బాబాకు రాస్తారంట, నేను ఓడిపోయినాను బాబా అనేసి. అప్పుడు ఏం చెయ్యాలి? మనసు కనిపిస్తుంది ఏమని? నేను ఇంకా ఎక్కలేను అని అనిపిస్తుంది. तुम पवित्र दुनिया स्थापन करते हो ना, तुम्हारी एम ऑब्जेक्टिव यह है. बाप कहते हैं बच्चे माम एकम याद करो और पवित्र बनो, इन लक्ष्म्यान के घराने में आ जाओ. బాబా మన పిల్లలకి ఏమంటారు? పిల్లలారా పవిత్రంగా తయారు కండి, తర్వాత మామేకం స్మృతి చేయండి, నెక్స్ట్ నంబర్ నారాయణ యొక్క కులంలో రావడానికి ప్రయత్నం చేయండి అంటారు. టీచర్తో समझाते होंगे यह इतना कौन से पद पाएंगे या नहीं.
టీచర్కి కూడా అర్థమైపోతుంది ఏమని, ఇంత మంచిగా పదవి పొందుతారా లేదా అనేసి తెలిసిపోతుంది. బాబా ఎవరైనారు, సుప్రీం టీచర్ అయినారు. దాదా కూడా స్కూల్లో చదువుకుంటున్నారు, బ్రహ్మబాబా చదువుకుంటున్నారు. कोई कोई छोकरे भी ऐसे खराब काम करते हैं जो आखिर మాస్టర్ కు సజా దేని పడతా హే. కొంతమంది ఈ మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలాంటి వారంటే చాలా చెడు పని చేస్తారు. కొనాకి ఆ టీచర్ మాస్టర్ కూడా శిక్షలు ఇవ్వాల్సి పడుతూ ఉంటుంది. ఆగే బహుత్ జోర్ సే సజా దేతే. ఇంతకుముందు పూర్వకాలంలో పిల్లలు ఏమైనా తప్పు చేస్తే చాలా ఎక్కువ శిక్షలు ఇచ్చేవారనమాట. ఇప్పుడు ఇస్తే తట్టుకుంటారా, ఎవరు తట్టుకోరు అంటారు బాబా. आज अभी सजा आदि कम कर दिए है तो స్టూడెంట్ और జాస్తి బిగడతాయి. ఈ కలియుగంలో స్కూల్స్లో కూడా శిక్షలు ఇచ్చేది అంటే కొట్టేది తిట్టేది ఇదంతా కొద్దిగా తక్కువ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ విరోధం అయిపోతారనేసి. వర్తమానంలో స్టూడెంట్ ఎంత హంగామా చేస్తూ ఉంటారు. ఈ కలియుగంలో స్టూడెంట్స్ ఎంత హంగామా, స్ట్రైక్. ఎందుకంటే న్యూ బ్లడే కదా. वह देखो क्या करते हैं, आग लगा देते हैं, अपनी जवानी दिखलाते हैं. ఏం చేస్తారంటే వాళ్ళు నిప్పు పెట్టేస్తారు. మళ్ళా ఇంకేం చేస్తారు, తన యొక్క యువ స్థితిని చూపిస్తారు. ఇదంతా బాగా చెప్తారు. అసురీ ప్రపంచం. జవాన్ లడ్కి బహుత్ ఖరాబ్ అవుతాయి. ఎవరు యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చాలా చెడుగా ఉంటారు. వాళ్ళ యొక్క దృష్టిలో చాలా ఖరాబ్ అంటే చెడు దృష్టి ఉంటుంది, క్రిమినల్ ఆయి ఉంటుందంట బాబా. అనేక విధమైన మనుషులు ఇక్కడ ఉన్నారు. జ్ఞాన్ కా బుద్ధి మే పతా పడతా హై, ఏ కైసే పడతా హై, ఇన్కే యాక్టివిటీ కైసే హై. జ్ఞానముడి బాబాకు అర్థమైపోతుందంట ఏమని, వీడు ఎలా చదువుతారు, వీడి యొక్క నడవడిక ఎలా ఉంది. కోయితో బాత్ కర్తే హై జైసే मुख से फूल निकलते हैं, कोई तो ऐसे बात करते हैं. कैसे बात करते हैं? కొంతమంది మాట్లాడేది ఎలా ఉంటుందంటే పుష్పాలు వచ్చినట్ల ఉంటుంది. ఇంకా కొంతమంది మాట్లాడేది ఎలా ఉంటుందంటే రాయి కొట్టినట్ల ఉంటుంది. ప్రపంచంలో అలా ఉంది కదా, అది బాగా చెప్తారు. देखने में बहुत अच्छे పాండ్స్ ఆది బి లిఖతే హై పరంతు పత్తర్. చూడ్డానికి మాత్రం ఒక దేవతలాగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు, అర్థమైందా. కానీ పాయింట్స్ కూడా చక్కగా రాసుకుంటూ ఉంటారు, కానీ బాగా చెప్తారు పత్తర్లు. ఏం సుఖం, అంత బయటికి షో అంటారు బాబా. అంత బాబా ఏమంటారు, బయట షో అంతే, ఏమి లోపల ఏ శక్తి కూడా లేదు. బార్క షో మాయా కూడా చాలా జబర్దస్తిగా ఉంటుంది. అందుకోసమే గాయనం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే సునంతి అంటే వింటారు. శివబాబా యొక్క సంతానం కూడా అనిపించుకుంటారు, ఇతరులకి కూడా అనిపించుకునేట్లుగా చేస్తారు. అన్నీ బాగానే చేస్తారు. తర్వాత ఏమైపోతారు, భాగంతి అయిపోతారు, వెళ్ళిపోతారు బాబా జ్ఞానం నుండి. ఐసని హోషియార్ ట్రేటర్ నహి బంతే హై. మళ్ళీ ఎప్పుడు ఇలా అనుకోవద్దు, హోషియారుగా ఉండే ట్రేటరు కాలేరనేసి అనుకోవద్దు. మంచి తెలివివంత వాళ్ళు కూడా ట్రేటర్ అయిపోతారు, బాబాకే ఏమైపోతారు, శతశత్రుగా అయిపోతారు. అలాగే ఇది కూడా సేమ్ అలాగే ఈ ప్రపంచం ఏరోప్లేన్ సహితంగా ఇతరుల దేశాలకి తీసుకుని వెళ్ళిపోతారు. एरोप्लेन सहित ही दूसरे देश में ले चले जाते, यहाँ भी ऐसे होता है. స్థాపన में बड़ी मेहनत लगती है. ఇక్కడ కూడా చాలా కష్టమే, కానీ స్థాపన ముందే శ్రమ పడాలి. పిల్లలు ఇప్పుడు చదువుకోవాలి, శ్రమ పడాలి. టీచర్ ఏది చదివిస్తారో అది శ్రమతో చదువుకోవాలి. देखा जाता है यह सबको डिस्टर्बेंस कर रहे हैं, पढ़ते नहीं है तो स्कूल से क्या करते हैं, ఇంటర్ దే దేతే హై. అయితే ఇక్కడ బాబా ఒక పాయింట్ చెప్తారు, చూస్తూ ఉంటారంట టీచర్ ఎన్నిసార్లు కూడా అతను వినకుండానే అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు టీచర్ ఏం చేస్తారు అంటే, ఈ బాబుకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకా వెళ్ళిపోని అంటారు.
మరి వాళ్ళ నుండి ప్రతి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. చదువు కూడా చదువురు, స్కూల్కి కూడా వెళ్ళరు. మళ్ళా అలాంటి వాళ్ళకి దూరంగానే పెట్టాల్సి పడుతుంది. ఎవరైతే బాబా ఉన్నారో అన్నీ కూడా బాబా చెప్పుకొని కూర్చోరు. बाप कुछ भी नहीं कहते. बाप के पास यह कानून है, यहाँ तो बिल्कुल शांत रहना चाहिए. అర్థమైందా? ఇక్కడంతా ఒక చట్టం ఉంది. పూర్తి మధుబన్లో ఎలా ఉండాలి? పూర్తి శాంతిగా ఉండాలి. బాబా సుఖధామము తర్వాత ప్రేమ ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. నడవడిక కూడా అలాగే పెట్టుకోవాలి కదా. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళకి ఏమంటారు బాబా? ఏమన్నారు? దుర్భాగ్యశాలి అంటారు బాబా. బాబాకు తెలిసిపోతుంది అంతవరకు వీళ్ళు నడుస్తారా అని బాబాకు డౌట్ వస్తుందంట. కోయినా కోయి మహాన్ దుర్భాగ్యశాలి బి జరూర్ బంతే. ఎవరో ఒక్కరైనా సరే మహాన్ దుర్భాగ్యశాలిగా అవుతారు. నడవడికన అలాగుంది. ఏం చేసేది? इतना ऊंच बनने लायक नहीं है. सबको दुख देते रहते हैं. सुख देना जानते ही नहीं तो उनकी हालत क्या होगी? ఇప్పుడు చూడండి మళ్ళా బాబా గుర్తొచ్చేసింది. ఏం గుర్తొచ్చింది అంటే బాబా ఏమో ఎంతో మంచిగా శ్రేష్టమైన యోగ్యమూర్తులుగా చేస్తున్నారు. అందరికీ కూడా సుఖాన్ని ఇవ్వాలి కదా. ఆ సుఖాన్ని ఇవ్వడానికే కొంతమందికి తెలియదు అంటారు బాబా. మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? బాబా ఎల్లప్పుడూ ఏమంటారంటే పిల్లలారా మీరు చక్కగా మిమ్మల్ని మీరు సంపాదన చేసుకోండి. ఇది డ్రామానుసారంగా ఇది నడుస్తూ ఉంటుంది. ఈ వికల్పాలు సంకల్పాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. और ही लोहे से फिर बदितर बन जाते हैं. ముందే ఇనంలాగా ఉంటారు బాబా పిల్లలు. అవునా? అవునా లేదా? బాబా జ్ఞానం లేదంటే ఎలా ఉంటుంది? ఇనంలా ఉండే పిల్లలు అంతో ఇంతో జ్ఞానం తెలుసుకున్న తర్వాత దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదే. లేదు అంటే ఏమైపోతారు? ఇంకేమవుతుంది పరిస్థితి అంటారు బాబా. ఇక్కడ అడుగుతున్నారు. సో అవి అచ్చే కవి చిట్టివి నీలితే అందులో కూడా చాలా మంచి మంచి పిల్లలు బాబాకి ఏం రాయరు? చిట్టి అంటే పెట్టు కూడా రాయరు. విచారంకు క్యా హాల్ హోగా. మళ్ళీ బాబా కనిపిస్తుంది పాపం ఎలా ఉన్నారో ఏంటో నా పిల్లలు అని అనిపిస్తుందంట బాబాకి. బాబా ఏమంటారంటే పిల్లలారా నేను రావడమే మీ పిల్లల కళ్యాణం చేయడానికి కోసం. ఆజ్ సర్వకి సద్గతి కర్తా హూ కల్ ఫిర్ దుర్గతి కో పాతే. ఈరోజు చూస్తే అందరికీ కూడా నేను మంచిగా సద్గతి ఇచ్చేసి వెళ్తాను. రేపు వచ్చే లోపల దుర్గతి అయిపోయింటుంది. సో బాబా ఏమంటారంటే పిల్లలారా ఇప్పుడు నిన్న మీరు విశ్వానికి మాలికలుగా ఉండేవారు. ఎప్పుడు నిన్న అంటే 5,000 సంవత్సరాల క్రితం. ఈరోజు ఏమైపోయారు? గులాం అయిపోయారు. ఇప్పుడు పూర్తి వృక్షము మీ బుద్ధిలో ఉంది. ఇది వండర్ఫుల్ వృక్షమైనది. మనుషులు कोई भी पता नहीं अभी तुम बच्चे जानते हो कल మన పూరే 5 वर्ष का एक्यूरेट झाड़. పాపం వాళ్ళకి ఏమి తెలియని కూడా తెలియదు అంటారు బాబా. మనుషులకి ఏం తెలియదు కదా. ఇప్పుడు మీకు అర్థమవుతోంది 5,000 సంవత్సరం ముందు అక్యురేట్గా కల్పవృక్షం రెడీగా ఉంది. జ్ఞానం ఇచ్చేవారు వృక్షపతియే కదా. బీజుడు ఎవరు? శివబాబా. చిన్నగా ఉంటారు. బాబా స్వయం ఏం చెప్తారంటే నేను చాలా చిన్నగా ఉన్నాను, ఈ కళ్ళతో చూడలేరు అంటారు బాబా. बल विवेकानंद का बतलाते हैं. उसने कहा ज्योति उसमें निकला मेरे में समाई गई. లౌకికంలో అంటారు కదా జ్యోతి పరమ రామకృష్ణ పరమహంసం నుండి వచ్చి వీడిలో చేరిపోతుంది. ఎవరిలో? వివేకానందులో చేరిపోతుంది అంటారు. అలా జ్యోతి వచ్చి అలా వెళ్ళిపోవడం సాధ్యమా అంటారు బాబా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోలేకపోతారు. ऐसे साक्षात्कार तो बहुत होते हैं परंतु लोग मान देते हैं. ఇలా ఏవో సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది కానీ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి గౌరవిస్తూ ఉంటారు. फिर महिमा भी लिखते हैं. మళ్ళీ మహిమలు కూడా రాస్తారు. భగవాన్ వాచ कोई भी मनुष्यों की महिमा नहीं है. మొత్తంలో బాగా చెప్పేస్తున్నారు. ఎవరిది కూడా మనుషులది కూడా మహిమలు ఉండవు. జయంతి కూడా ఆచరణ చేస్తారు శివబాబాది.
లక్ష్మీ నారాయణలుగా తయారు చేసేవాళ్ళు ఎవరు? బాబాయ్ కదా. బస్ ఏక్ की ही भक्ति है, वक्रते भक्ति, उस एक को याद करो. वह खुद कहते हैं, ఏం कहते हैं? స్వయం బాబాయే చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తారు బాబా? ఉన్నతాతి ఉన్నతమైన వారుగా తయారు కండి అంటారు బాబా. మళ్ళా ऊंच बनाता हूँ, फिर नीचे भी अवतार हूँ. यह किसी को पता नहीं. ऊंचते ऊंच लक्ष्मण ही फिर 84 जन्म के बाद नीचे उतरते हैं. ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. ఉన్నతాతి ఉన్నతంగా ఉండేటటువంటి వారు లక్ష్మీనారాయణ మళ్ళీ అలా జన్మ తీసుకుంటూ తీసుకుంటూ ఇలా వచ్చేసినారు. ఇది కూడా ఎవరికి తెలీదు. ఉన్నతాతి ఉన్నతమైన వారు లక్ష్మీ సరస్వతి. తర్వాత 84 జన్మల తర్వాత వాళ్ళు అలా కిందికి దిగి వస్తారు. తత్వత్వం అంటారు బాబా. మీరు విశ్వానికి మాలికలుగా ఉండేవారు, మళ్ళీ ఏమైపోయింది పిల్లలారా? ఏం చేసుకున్నారు మీరు అడుగుతారు బాబా. తుమ్మి సబ్తే నంబర్ వార్ పురుషార్థానుసారం. బాబా ఏమంటారు? మీరే కదా అక్కడంతా ఉండేది. నంబర్ వార్ పురుషార్థానుసారంగా రాజా రాణిగా ఉండేవారు. సూర్యవంశి చంద్రవంశి డినాస్టీలో ఉండేటటువంటి వారు. బాబా ఎంతో చక్కగా వినిపిస్తున్నారు. సృష్టి చక్రం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉన్నది. నడుస్తూ తిరుగుతూ కూడా దాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు చైతన్యమైన లైట్ హౌస్ అయినారు. పూర్తి చదువు బుద్ధిలో ఉండాలి. అయితే ఆ స్థితి లేదు, అది అవ్వాల్సి పడుతుంది. ఎవరైతే పాస్ విత్ ఆనర్ అవుతారో వాడి యొక్క స్థితి ఇలా తయారవుతుంది. పూర్తి జ్ఞానం అంతా బుద్ధిలో ఉండాలి కదా. బాబా బాప్కే లాడే లోలి బచ్చవి తబ్ कहलाएंगे. అప్పుడు పూర్తి జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటే అప్పుడు బాబా ఏమంటారు? ముద్దు పిల్లలారా, తర్వాత లవ్లీ పిల్లలారా అని బాబా అంటారు. అలాంటి తండ్రి పట్ల, అలాంటి పిల్లలు తండ్రి పట్ల ఏం చేస్తారు? స్వర్గానికి బాబా మనకి స్వర్గం యొక్క రాజధాని ఇస్తారనేసి కుర్బాన్ అయిపోతారు. అయితే హే మై రాజా నహి బంతా. బాబా చెప్తారు, నేను పిల్లల రాజు అవ్వను. బాబా చూడండి, ఎవరైతే బాబా పిల్లలు అవుతారో, ముద్దు పిల్లలుగా ఉంటారో, లవ్లీ పిల్లలుగా ఉంటారో, అలాంటి పిల్లల పట్ల బాబా కూడా ఏమవుతారు? కుర్బాన్ అయిపోతారు, బలిహారి అయిపోతారు. బాబా ఏమంటారు? నేనేం రాజ్యం తీసుకును, నాకు ఏం అవసరం లేదు పిల్లలారా, మీరు రాజ్యం వెళ్ళండి, మీరు ఆనందంగా ఉండండి, మీకు నేను ఇస్తున్నాను కదా, నేను ఎంత నిష్కామ సేవాధారి అయినానో అంటారు బాబా. बच्चे जानते हैं बाबा हमको फिर से ऊपर चढ़ाते हैं, तो ऐसे बाप को कितना रिगार्ड रखना चाहिए. మళ్ళా బాబా తీసుకుని వెళ్తా ఉన్నారు పైకి, అవునా లేదు? చాలా ఉన్నతంగా తయారు చేస్తున్నారు. అలాంటి తండ్రికి ఎంత గౌరవించాలి. ఇది కూడా డ్రామా అయిపోయింది. బాబా సంగమయుగంలో వస్తారు, అందరికీ కూడా సద్గతిని ఇస్తారు. నంబర్ వార్ పురుషార్థానుసారంగా నంబర్ 1 హైయెస్ట్ పూర్తి పవిత్రంగా ఉండాలి అంటారు బాబా. నంబర్ లాస్ట్ బిల్కుల్ అపవిత్రం. నంబర్ లాస్ట్లో పూర్తి అపవిత్రులు అయిపోయారు. బాబా యాత్పారు అందరికీ కూడా ఇస్తారు. బాబా ఎంతో చక్కగా అన్ని విషయాలు తెలిపిస్తున్నారు. కొంతమందికి ఏమొస్తుందంటే మిథ్యాహంకారం వచ్చేస్తుంది. ఇక్కడ వద్దు అంటారు బాబా. అలాంటి మిథ్యాహంకారము అనవసరం, వద్దు. మళ్ళా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఈ రథంలో నేను వచ్చాను అంటే ఏంటి? రిగార్డ్ ఇవ్వాలి కదా. ఇస్ ద్వారా హీ తో బాప్ సునాతే హే. వీరి ద్వారానే బాబా విషయాలు తెలిపిస్తూ ఉంటారు. ఇస్మే తో కభీ గాలి నహి ఖాయి. ఇప్పుడు బ్రహ్మాబాబా కోసం చెప్తారు శివబాబా. ఎప్పుడు కూడా పాపం బ్రహ్మాబాబా లౌకికంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర కూడా తినలేదు. ఎంత గౌరవించేవారు బ్రహ్మాబాబాకి, అవునా లేదా? ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో వచ్చారో అప్పుడేమైంది? పూర్తి తద్విరుద్ధం, అవునా లేదా? అందరూ కూడా వాళ్ళని ప్రేమించేవారు. ఎవరు? లౌకికంలో ఉన్నవాడు బ్రహ్మాబాబాకి. బ్రహ్మాబాబా లౌకికంలో ఉన్నప్పుడు అందరూ ప్రేమించేవారు. ఇప్పుడు చూడండి ఎంత గ్లాని చేసుకోవాల్సి పడుతూ ఉంటుంది, ఎంత తిడుతూ ఉంటారు. ఎవరికి? బ్రహ్మాబాబాకి తిడుతూ ఉంటారు. శివబాబాకి కూడా ట్రేటర్ అయిపోతారు, అంటే శత్రు అయిపోయి భాగంతి అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పరిస్థితి ఏమవుతుంది అంటారు బాబా. क्या होगी? फेल होंगे ना. बाप समझाते हैं माया ऐसे है, इसलिए बहुत खबरदारी रखते रहो.
మాయ కిస్సీ కభీ చూడతి నహీ హై. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలారా, మాయ ఎవ్వరిని కూడా వదలదు అంటారు బాబా. మనకు మాయ విని 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 ఏమైపోయింది, సరేలే మాయ వస్తుంది పోతుంది అనుకుంటారు. బాబా చాలాసార్లు ఈ మధ్య చెప్తూనే ఉన్నారు, మాయ వస్తుంది పిల్లలారా, ఏదో ఒక పరిస్థితి తెచ్చి మీకు పెట్టేస్తుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి చెప్తారు. సబ్ ప్రకార్కి ఆగ్ లగా దేతి. మళ్ళీ అంతేకాదు, అన్ని విధమైన అగ్గి నిప్పు పెట్టేస్తూ ఉంటుంది, అది వచ్చి 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 నిప్పు పెట్టేస్తూ ఉంటుంది. బాబా ఏమంటారంటే పిల్లలారా, మేరే సబ్ బచ్చే కామ్ చితా పర్ చెడు కాలే కోయలే హోగే. నా పిల్లలందరూ కూడా ఈ కామచిత మీద కూర్చొని ఏమైపోయారు, నల్లగా ఒక బుగ్గలాగా అయిపోయారు అంటారు బాబా. सब तो एक जैसे नहीं होते ना, सबका एक जैसा పాట. అందరూ ఒకలాగే ఉండరు, అందరిది ఒకలాగా పాత్ర కూడా ఉండదు. ఈ ప్రపంచం ఏ ప్రపంచం, దీని ప్రపంచం పేరు బాబా చెప్తారు వేశ్యాలయం అంటారు బాబా. ఎంత కామచిత మీద కూర్చొనేసినారు. రావణుడు కూడా చాలా జబర్దస్తిగా ఉన్నాడు. బుద్ధి అంతా పతితులుగా తయారు చేసేస్తాడు మాయ రావణుడు. यहाँ आकर बाप की शिक्षा लेने वाले भी ऐसे बन जाते. ఇక్కడ వస్తారు, బాబా యొక్క శిక్షణలు పొందుతారు, వాళ్ళు కూడా అలాగే తయారైపోతూ ఉంటారు. बाप की याद बिगर क्रिमिनल आंखें कभी बदल नहीं सकती, इसलिए सूरदास की कहानी है. బాబా యొక్క స్మృతి లేదు అన్నట్లయితే ఏది చెడు క్రిమినల్ కళ్ళు ఉన్నాయి కదా, అది ఎప్పుడు కూడా మారదు. ఇది బాగా గుర్తు చేసుకోండి. మన దృష్టిలో బాబా యొక్క స్మృతి లేదు అంటే, కామ దృష్టి ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? అందుకోసమే మన దృష్టిలో ఎవరు ఉండాలి? బాబా స్మృతి ఉండాలి. బాబా స్మృతి ఉంటే ఈ కామ దృష్టి అంతా దూరం అయిపోతుంది. సూర్దాసుడి యొక్క కథ కూడా ఉంది కదా, అదంతా కూడా తయారైనటువంటి విషయాలు. దృష్టాంతం ఇస్తూ ఉంటారు, ఉదాహరణ ఇస్తూ ఉంటారు. బాబా పిల్లలకి ఇప్పుడు జ్ఞాన నేత్రాన్ని ఇచ్చారు కదా. అజ్ఞానం అంటే అంధకారం. कहते हैं ना, तुम तो अंधे अज्ञानी हो. లౌకికంలో అంటారు కదా, ఏమైనా మంచి పని చేయలేదు అంటే మీరేంటి, మీకు ఎంత గుడ్డివాడు, మీరు ఎంత కళ్ళు లేదా మీకు అంటారు కదా, అలా అంటారు కదా, ఎంత అజ్ఞానం మీలో అంటారు. अब ज्ञान है गुप्त, इसमें कुछ बोलने का नहीं है. ఇది జ్ఞానం గుప్తమైనది, ఇందులో ఏ మాటలు మాట్లాడే అవసరమే లేదు. ఒక్క సెకండ్లో పూర్తి జ్ఞానమే వచ్చేస్తుంది. सबसे जास्ती ఈజీ జ్ఞానం, అన్నిటికన్నా ఈజీగా ఉండేది ఏంటి? జ్ఞానం. फिर भी अंत तक माया की परीक्षा चलती है. इस समय तो तूफान के बीच में है, पक्के हो जाएंगे, फिर इतना तूफान नहीं आएगा, गिरेंगे नहीं. ఇప్పుడు ఒక విషయం బాబా చెప్తున్నారు, సంతోషమైన విషయం ఏంటంటే, ఈ సమయంలో తుఫాన్ మధ్యలో ఉన్నారు పిల్లలారా, మీరు లేదని కాదు, మీరు ఎప్పుడైతే పక్క బిడ్డ అయిపోతారో, పక్కా స్ట్రాంగ్ పిల్లలు అయిపోతారో, అప్పుడు మీ దగ్గర ఏం రాదు, తుఫాన్ రాదు, అప్పుడు మీరు పడిపోరు. సరేనా? ఇప్పుడు మనం ఏ విషయంలో గట్టి పడాలి? ఈ విషయంలో మనం కచ్చా కాకూడదు, పక్కా అవ్వాలి. फिर देखना तुम्हारा झाड़ कितना बढ़ता है. नामाचार होना ही है ना, झाड़ तो बढ़ता ही है. थोड़ा विनाश होगा तब फिर बहुत खबरदार रहेंगे, फिर बाप की याद में एकदम चटक जाएंगे. ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, ఎంత బాబా యొక్క పేరు కూడా ఏమైపోతుంది, చాలా ప్రసిద్ధం చెందుతుంది. అలా వృద్ధి అవ్వాలి కదా వృక్షం కూడా. మీరు ఊరికి అలా కొన్ని రోజులు ఉండండి, ఎప్పుడైతే వినాశనము స్టార్ట్ అయిపోతుందో అప్పుడు అందరూ కూడా ఏమైపోతారంటే చాలా జాగృత స్థితిలోకి వచ్చేస్తారు. మళ్ళా బాబా యొక్క స్మృతిలో కూడా ఏకదం పిల్లలు ఏమైపోతారంటే అలా అతుక్కొనేస్తారు. వాళ్ళకి మనసులో కేవలం బాబాయే గుర్తుంటుంది, ఇంకెవ్వరిది ఉండదు. మళ్ళా అప్పుడు అర్థమవుతుందంట ఏంటనేసి, సమయం చాలా తక్కువ ఉన్నది. బాబా ఏమో చక్కగా వినిపిస్తున్నారు, పరస్పరంలో చాలా ప్రేమపూర్వకంగా నడవండి పిల్లలారా. మళ్ళా ఎవరి మీద కూడా కోపం చేసుకోవడము, కళ్ళు ఇలా చూడడము, పెద్ద కళ్ళుతో చూడడం, ఇవన్నీ చెయ్యొద్దు. క్రోధం యొక్క భూతము వచ్చినట్లయితే ముఖం ఎలా అయిపోతుంది, ఏకదం మారిపోతుంది కదా. తుమ్కో తో లక్ష్మీనారాయణ చేసే సిక్కల వాళ్ళ బన్నాయి. ఎలాంటి వాళ్ళగా కావాలి మన ముఖం అంటారు బాబా? లక్ష్మీనారాయణ లాగా ముఖం ప్రసన్నంగా పెట్టుకోవాలి. ఏం ఆబ్జెక్ట్ కూడా ఎదురుగానే ఉంది, సాక్షాత్కారము లాస్ట్లో అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు.
అర్థమైందా? ప్రారంభంలో కూడా సాక్షాత్కారము అయింది. అంతిమ సమయంలో కూడా ఈ ఈ పాత్ర ఉంది. ఏది? ఈ సాక్షాత్కారం యొక్క పాత్ర జరుగుతుంది. మీరు చాలా ఖుషీగా ఉంటారు. మౌర మిర్వా మౌతే మల్లు కాశిక. ఎంత ఖుషి అంటే ఇప్పుడు లౌకికంలో అంటారు కదా, పిల్లికి ఏమి చెలగాటము, ఎలుకకి ప్రాణ సంకటం అంటారు కదా, అలా ఉంటుంది పరిస్థితి అంటారు బాబా. లాస్ట్లో అనేక సీనరీయాలంతా మీరు చూడాలి. లాస్ట్లో అంటే వినాశన టైంలో చాలా దృశ్యాలంతా చూడాల్సి పడుతుంది. కొంతమంది అందులో చాలా పశ్చాత్తాపం కూడా పడుతూ ఉంటారు ఆ సీన్స్ అంతా చూస్తూ ఉంటే. ఏం నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది, ఎందుకు నేను ఇలా చేశాను, ఎంత కఠినమైన శిక్షలు లభిస్తుంది కదా. బాబాయేమో వచ్చి పిల్లలకి చదివిస్తారు. ఎంత గౌరవం ఇవ్వాలి బాబాకి. ఏ చదువు బాబా చదివిస్తున్నారో ఆ చదువుకి ఎంత గౌరవం ఇవ్వాలి అంటారు బాబా. ఒకవేళ గౌరవం ఇవ్వలేదు అంటే చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి పడుతుంది. అన్నిటికన్నా కఠినమైన శిక్షలు ఎవరికంటే ఎవరైతే విషయ వికారంలో ప్రవేశం చేస్తారో లేదా బాబాని చాలా గ్లాని ఎవరైతే చేస్తారో వాళ్ళకి చాలా శిక్షలు. అందుకోసమే దానికి ఈ రెండిటికి కూడా మనం నిమిత్తం కాకూడదు. ఏ రెండిటికి? ఒకటి విషయ వికారాలు వద్దు, మరి బాబాని గ్లాని చేసేది వద్దు. సంశయంలో వచ్చి ఏవేవో గ్లాని చేస్తాం, సెంటర్ కోసము, అక్కయ్య కోసము, లేక సేవ కోసము, లేక బాబా ఏది చదివిస్తుంటారో ఆ చదువులు, ఆ మురళిలో బాబా అలా చెప్పేసినారా అనేసి ఇలాంటివన్నీ వస్తుంది కదా. అందుకు బాగా చెప్తారు, ఇలాగ వద్దు పిల్లలారా. మాయ కూడా చాలా జబర్దస్తిగా వస్తుంది. స్థాపనలో చూడండి ఏమేమి జరిగింది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. సత్యుగంలో ఎటువంటి అసురులు కూడా ఉండాలన్నమాట. ఇది సంగమయుగం యొక్క విషయాలైనది. యా వికారి మనిషి కిత్నా దుఃఖ దేతే రేతే. ఇక్కడ వికారి మనుషులు ఎంత దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. పిల్లలకి కొట్టేస్తూ ఉంటారు, మళ్ళా అంటే అక్కయ్యలకి కొట్టడము, మళ్ళీ వివాహం చేసుకునే దానికోసము చాలా జబర్దస్తు చేయడము, ఇవన్నీ చేస్తారు. స్త్రీకు వికారకి లేక కిత్నా మారుతుంది. స్త్రీలకి వికారాల కోసం ఎంత కొట్టేస్తూ ఉంటారు అక్కయ్యలకి. कितना सामना करते हैं, మళ్ళీ ఎంత ఎదిరించాల్సి పడుతుంది. कहते సన్యాసి भी रह ना सके यह फिर कौन है जो पवित्र रह दिखाते. సన్యాసిలే పవిత్రంగా ఉండలేకపోతే ఇదేంటిది ఇక్కడ ఎవరు పవిత్రంగా ఉండి చూపించగలుగుతారు. ఇదంతా అబద్ధం అనేసి అక్కయ్యకి ఇలా మాట్లాడి ఏం చేస్తారు, బాగా కొట్టేస్తూ ఉంటారంటారు బాబా. आगे चल समझेंगे भी जरूर सिवाय पवित्रता के देवता तो बन नहीं सकते हैं. ఇంకా రాను రాను వాళ్ళకి కూడా అర్థమవుతుంది, దేవతలుగా తయారు కావాలంటే పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీరు తెలిపిస్తారు, हमको इतनी प्राप्ति होती है तब छोड़ा है. మీరు అది కూడా చెప్తారు, ఇంత ప్రాప్తి ఉంది, ఇంత సుఖం ఉంది అని మీరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వాళ్ళు వదలరు. భగవాన్ వాచ కామ జీతులు అవుతే జగత్తే జీతులు అవుతారు. ఇలా లక్ష్మీనారాయణంగా అవుతారు. అందుకే ఎందుకు పవిత్రంగా ఉండలేకపోతారు. ఫిర్ మాయా బి బోత్ పిచార్తి హే, ఊంచి పడాయి అయినా మాయ కూడా వెంట ఆడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఉన్నతమైన చదివే కదా. బాబా వచ్చి పిల్లలకి చదివిస్తున్నారు, స్మరణ చేస్తూ చక్కగా పిల్లలరా మీరు ఉండండి అంటారు. ये स्मरण अच्छी रीति बच्चे नहीं करते तो फिर माया क्या करती है. బాగా స్మృతి బాగా చేయలేదు అంటే మాయ ఏం చేస్తుంది, బాగా కొట్టేస్తూ ఉంటుంది, అంటే చెంపదెబ్బ కొడుతుంది. माया अवज्ञा भी बहुत कराती है, फिर उनका क्या हाल होगा. माया ऐसे बेपरवाह बना देती है, अहंकार में ले आती है, बात मत पूछो. మాయ కూడా ఏం తక్కువ కాదు, అదేం చేస్తుంది, మమ్మల్ని అవజ్ఞలో నడిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పిల్లల యొక్క పరిస్థితి ఏమవుతుంది. మాయ ఎంత బేపర్వాహ అంటే లక్ష్యమే, అంటే నేను ఇలా చెయ్యాలి అనే వాళ్ళకి ఉద్దేశమే ఉండదు. అప్పుడు అహంకారంలో వచ్చేస్తారు. ఎంత అహంకారంలో వస్తారు అంటే అడగను కూడా అడగద్దు అంటారు బాబా. నంబర్వార్ రాజధాని बनती है तो कोई कारण से बनेगी ना. నంబర్ వారీగా రాజధాని అవుతా ఉంది, తయారవుతా ఉందంటే ఇన్ని కారణాలు ఉండొచ్చు కదా. అవి तुमको पास्ट प्रेजेंट फ्यूचर का ज्ञान मिलता है तो कितने अच्छी रीति ध्यान में
దేనా చెయ్యే. మీ పిల్లలకి ఇప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ యొక్క జ్ఞానం లభిస్తుందంటే ఎంత చక్కగా గమనం పెట్టాలి. అహంకారం వచ్చినట్లయితే అప్పుడు మరణించినట్లనే. మాయ ఏకదం వర్తనా టాపేని, ఏమి ఒక్క పైసాకి కూడా విలువ లేక చేసేస్తుంది అనమాట. బాబా యొక్క అవజ్ఞ చేసినట్లయితే వాళ్ళు మళ్ళీ బాబాని ఎలా గుర్తు చేసుకుంటారు. అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ముఖ్యమైన సారాంశము, పరస్పరంలో ప్రేమయుక్తంగా నడవాలి. సరేనా? ఎలా నడవాలి? ప్రేమయుక్తంగా నడవాలి. ఎప్పుడు కూడా క్రోధంలో వచ్చి కళ్ళు ఇలా ఉరమడము, లేక కళ్ళు ఇలా చూపించడము, ఇదంతా వద్దు అంటారు బాబా. బాబాకి అవజ్ఞ నహి కర్ని, బాబా యొక్క అవజ్ఞ చేయదు. బాబా ఏం చెప్తారో హాజీ అంతే. వాళ్ళకి ఇన్సల్ట్ చేయొద్దు. తర్వాత రెండోది, పాస్ విత్ ఆనర్ కావడం కోసము చక్కగా ఏం చేయాలి? బాబా యొక్క చదువు బుద్ధిలో పెట్టుకోవాలి. పాస్ విత్ ఆనర్ కావాలంటే బాబా యొక్క చదువు బాగా ధారణ చేసుకోవాలి, బుద్ధిలో పెట్టుకోవాలి. తర్వాత చైతన్యమైన లైట్ హౌస్గా తయారు కావాలి. దిన్ రాత్ బుద్ధి మే జ్ఞాన్ ఘూమ్తరే, పగలు రాత్రి బుద్ధిలో జ్ఞానమే తిరుగుతూ ఉండాలి. వరదానము, సదా अपने श्रेष्ठ भाग्य के नशे और खुशी में रहने वाले పద్మాపదం భాగ్యశాలి భవ. సదా తన యొక్క శ్రేష్టమైన భాగ్యం యొక్క నశ మరి ఖుషిలో ఉండేటటువంటి వారే పద్మాపదం భాగ్యశాలి భవ. సరేనా? ఎప్పుడు కూడా మనకి బాబా ఏమిచ్చారు? సదా శ్రేష్టమైన భాగ్యం, నశలో ఉండాలి, ఖుషిలో ఉండాలి. పూర్తి విశ్వములో ఏ ధర్మపితాలు లేదా సద్గురు అనిపించుకునే వారు ఉన్నారో, किसी को भी माता पिता के संबंध में अलौकिक जन्म और पालना प्राप्त नहीं होती है. ఎవరైతే జగద్గురు మాతా పిత అనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మాతా పిత యొక్క సంబంధంలో అలౌకిక జన్మ మరియు పాలన ప్రాప్తి అవ్వదు. ఎవరికి? ఏ లౌకికమైన గురువు గోసాయిలే ఉండొచ్చు, లేక ధర్మస్థాపకులే ఉండొచ్చు, వాళ్ళకి భగవంతుడి యొక్క మాతా పిత సంబంధంలో వాళ్ళకి పాలన జరగదు. అంటే పాలన ఉండదు, ప్రాప్తి లేదు. वे अलौकिक माता पिता का अनुभव स्वप्न में भी नहीं कर सकते. వాళ్ళు అలౌకిక మాతా పిత యొక్క అనుభవాన్ని స్వప్నంలో కూడా చేయలేరు. और आप पद्मापति श्रेष्ठ आत्माएं हर रोज माता पिता की व सर्व संबंधों की याद प्यार लेने के पात्र हो. ఎంత నశ చెప్తారు చూడండి బాబా. ఏంటంటే పిల్లలారా, మీరు ప్రతిరోజు ఏం చేస్తారు? పద్మాపతి భాగ్యశాలి ఆత్మలు ప్రతిరోజు మాతా పిత లేదా సర్వ సంబంధాల యొక్క యాద్ ప్యారు తీసుకునేదానికి యోగ్యమూర్తులు. స్వయం సర్వశక్తివాన్ బాప్ और बच्चों का सेवक बन हर कदम में साथ निभाते हैं. స్వయం సర్వశక్తివంతుడు తండ్రి తన పిల్లల సేవకులయ్యి ప్రతి అడుగులో తోడు నిభాయిస్తూ ఉన్నారు. తో ఇసి శ్రేష్ఠ భాగ్యకే నశ ఔర్ ఖుషి మీరు. ఇదే శ్రేష్టమైన భాగ్యం. బాబా నన్ను మీరు పాలన చేస్తున్నారు, నాకు ఈ జన్మలో మాతా పిత అయ్యారు, సర్వ సంబంధంలో నాకు ఖుషి ఇస్తున్నారు. ఇదే ఒక నశాలో ఖుషిలో ఉండమంటారు బాబా. మళ్ళా స్లోగను, तन और मन को सदा खुश रखने के लिए खुशी के ही समर्थ संकल्प करो. తనువు మరియు మనస్ని సదా సంతోషంగా ఉంచుకునే దానికి ఖుషి యొక్క సామర్థ్య సంకల్పాన్ని చేయండి. ఖుషి ఎప్పుడు ఖుషిలో ఉండేదానికి ఏమేమి సంకల్పాలు ఉన్నాయో, ఏమేమి దానికోసం బాగా చెప్పారో అదే మర్జీ చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మన శరీరము మన మనసు ఎలా ఉంటుంది? సంతోషంగానే ఉంటుంది. సరేనా? అచ్చా, ఓం శాంతి. నిత్యాహంకారము వద్దు, అర్థమైందా? దేహాభిమానము వద్దు, కామచితానం కూడా వద్దు. మన కంటిలో ఎల్లప్పుడూ కూడా ఏ దృశ్యం ఉండాలి? బాబా స్మృతి దృశ్యం ఉండాలి, కానీ క్రిమినల్ దృష్టి
వద్దు అంటారు బాబా. అందుకోసమే మనమందరూ కూడా పవిత్రమైన బాబా పిల్లలు, శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యశాలి పిల్లలు. ఎల్లప్పుడూ కూడా చదువుకే మనం గౌరవిస్తూ బాబా ఏం చదివిస్తారో ఆ చదువుతూ చాలా ఉన్నతమైన దేవతలుగా తయారవుతాం. సరేనా? వచ్చే ఓ విషయానికి మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే, నీ స్మృతి ఇస్తుంది మహదానందం, మహదానందం. లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు, మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే. జీవితాన్ని తీర్చిదిద్దావు, సర్వ సుఖాలు కలిగించావు మాకు. నీ వారమే మేము, నీవు మా వాడవే, ఇదే తప్ప ఇంకేది మదిలో లేదు, మదిలో లేదు. ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే.
చేశావు హృదయ సింహాసనముపై అధిష్ఠింపజేశావు మాకు సంతోషమాయ జీవితాన్నిచ్చేవాడవు నీ విశేషతలను ఎలా కొనియాడము ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే నీ స్మృతి ఇస్తుంది మహదానందం లభించే శక్తులు యుక్తులు సర్వ ఖజానాలు అందుకే అందరూ నిన్ను మరువలేరు ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే ఈ మదిలోని బాబా ఎల్లప్పుడూ నా వాడే ఈ మదిలో